జై శ్రీరామ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఒక డిఫరెంట్ డిష్ చేశానండి. దాని పేరు కేరీచా ఉడద్ మేతి. ఇది ఒక 4 స్టేట్ల వాళ్ళు చేసుకుంటారు. సో మామిడికాయల సీజన్లో చేసేది. కేరీచా ఉడద్ మేతి ఆమ్టీ అంటే కేరీ అంటే మామిడికాయ, ఉడద్ అంటే మినప్పప్పు, మేతి అంటే మెంతి గింజలు, ఆమ్టీ అంటే దాంతో చేసిన రెసిపీ, పులుసు లాంటిది అన్నట్టు అనమాట. సో ఫస్ట్ ఏం చేశానంటే దానికి ఒక మంచి పుల్ల మామిడికాయ తీసుకున్నాను, మీడియం సైజు. దానికి చెక్కులు తీసాను. కొంతమంది చెక్కుతో కూడా వేసుకుంటారు, అదే పైన తొక్కుతో కూడా వేసుకుంటారు. నాకు అది కొంచెం మెస్సీగా అనిపిస్తుందని నేను తీసేసి అందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం వేసాను అనమాట. బెల్లం నేను వేసింది సరిపోదు అనిపించింది, అందుకే కొంచెం ఆర్గానిక్ బెల్లం కూడా ఉంటే అది వేస్తున్నాను అనమాట. ఆ బెల్లం గడ్డ ఏదైతే నేను కొట్టడానికి ట్రై చేశానో అది చాలా చాలా గట్టిగా ఉంది. సో అందుకని ఇది కూడా వేసాను. ఇప్పుడు కాసేపు అది మిక్స్ చేసి ఉంచాలన్నమాట ఆ మామిడికాయ ముక్కలతోటి. ఇప్పుడు కొన్ని ధనియాలు తీసుకున్నాం మనం. ధనియాలు ఒక బూరిముకుల్లో, పెద్ద లెక్కేం లేదండి, అప్రాక్సిమేట్గానే వేస్తున్నాను. నేను కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసినట్టున్నాను. ధనియాలు కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇంకా కూడా 1.5 టేబుల్ స్పూన్స్ కూడా చాలేమో అని తర్వాత అనిపించింది నాకు రుచి చూసాక. అంటే ఎక్కువ చేసుకుంటే దాన్ని బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం మనకు తెలుసు కదా. 2 టేబుల్ స్పూన్స్ కూడా ఓకే, బాగానే ఉంది. అంత తినలేనట్టయితే ఏమాత్రం లేదు. సో ఇవన్నీ ఇలా మిక్స్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి, కొంచెం మ్యారినేట్ చేసినట్టుగా అనమాట. తర్వాత ఈ లోపల ధనియాలు వేగాయి, ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంత నూనె పోస్తున్నాను. ధనియాలు ఒకటే నూనె లేకుండా వేయించాము. ఇప్పుడు నూనె పోసుకొని ఇందులో మనం ఉడద్ మేథి అని చెప్పాను కదా, సో కొన్ని మినపప్పు, కొంచెం మెంతి గింజలు, కొంచెం తక్కువే, కొంచెం బియ్యం కూడా వేయాలి. అన్నీ వేసి ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం చూడండి వేగానే నూనెలో పెళ్ళాల్లో అయిపోతున్నాయి. కలర్ మారకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయించుకోవాలి. మెంతులు అవి మాడిపోతే ఇంకా టేస్ట్ అసలు బాగుండదు. జస్ట్ ఒక 1 మినిట్ సాట్ చేస్తే చాలు. సో అవి కూడా కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇందాక ధనియాలు వేయించి తీసాం కదా, ఆ మిక్సీ జార్లో వేసాం, అందులోనే ఇవి కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళైతే ఆథెంటిక్ రెసిపీ అయితే ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేస్తారు, బేడిగే మిర్చి అంటారు వాళ్ళు, లేకపోతే కాశ్మీరీ చిల్లీ అనమాట. అంటే అది కొంచెం లుక్స్ బాగుంటుంది, కారం తక్కువ ఉంటుంది అని అది వాడతారు. నా దగ్గర చిల్లీ పౌడరే మంచి రెడ్ కలర్ విత్ తక్కువ మిర్చి, అదే కారం ఉన్నది, అందుకని నేను డైరెక్ట్గా ఆ పొడే వేసాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఖాళీ బూల్ముకుల్లో మనం ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. పెద్దేదో దానికి అరగంట ఉంచాలా, గంట ఉంచాలా అంతేమీ లేదు. జస్ట్ మనకు వీలైనప్పుడు కొంచెం పసుపును, ఉప్పు, బెల్లం కలిపి పెట్టుకోవడం అంతే. 10 మినిట్స్ అవ్వచ్చు, 5 మినిట్స్ అవ్వచ్చు, హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, దానివల్ల జరిగే నష్టం అయితే ఏం లేదు. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి, ఇది ఉడకాలి కదా మామిడికాయ ముక్కలు, దానికోసం అన్నమాట. ఒక గ్లాసు నీళ్ళు పోసుకుని మూత పెట్టేస్తే కాస్త మగ్గుతుంది. చెప్తున్నాను కదా, పెద్ద కొలతలేం లేవు, కావాలంటే ఇంకో 1/2 గ్లాస్ కూడా పోసుకోవచ్చు. మనం ఎంత కన్సిస్టెన్సీ, ఎంత పలుచగా మనం తినాలి అనుకుంటున్నాం అన్న దాన్ని బట్టి. నేను మరీ పలుచగా రసంలాగా అనుకోలేదు, కొంచెం సాంబార్ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందని నేను అలాగే చేసుకున్నాను అనమాట. సో ఒకసారి కలిపేసుకుని, బెల్లం కలిపాం కదా ఉడుకుతుందా అని డౌట్ వచ్చింది, కానీ వితిన్ 5 మినిట్స్ ఉడికిపోయింది. సో టెన్షన్ అయితే ఏం పడక్కర్లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇదిగో ఇందులోకి అన్నీ వేసుకున్నాను కదా మిక్సీ జార్లోకి. ఇప్పుడు మనం కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇది ఒక 1/2
కొబ్బరికాయలోంచి వచ్చిన కొబ్బరి అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను అలా అయితే తీయలేదు. నేను కొబ్బరికాయలు మొన్న ఎప్పుడో ఒక 10-12 కొబ్బరికాయలు ఉంటే అన్నీ కోరేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈ మాత్రం ఈ కూరకు సరిపోతుంది అన్నట్టుగా అనిపించి తీసాను. కొబ్బరితోటి పెద్ద నష్టమేం లేదండి, కొంచెం ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఒక పిసరు తక్కువ ఉన్నా కూడా ఏం పర్వాలేదు. చెప్తున్నాను కదా, నేను ఒక చిల్లీ పౌడర్ వేసానని. ఈ స్టేజ్లో మీరు కావాలంటే మిరపకాయలు వేసుకోండి. ఆ మిరపకాయలు కూడా వేయించాలి. ఇందాక ధనియాలు వేయించిన తర్వాత డ్రై రోస్ట్. నా దగ్గర ఇది మంచి కారమే ఉందని నేను డైరెక్ట్ కారమే వేసుకున్నాను అనమాట. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇక కొంచెం తిప్పిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోద్దామని ఒక గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ మిక్సీ పట్టాను. ఎండాకాలం కదా, ఫ్రీక్వెంట్గా కరెంటు తీసేస్తున్నాడు. ఎంతమంది దగ్గర ఇన్వర్టర్ ఉన్నా మిక్సీలకి వాటికి అయితే వాడుకోలేం కదా, అందుకని పొద్దున్నే వంట ఫినిష్ చేసేస్తున్నాం అనమాట మేము కరెంట్ ఉన్నప్పుడే. కరెంటు వల్ల మనకి ప్రాబ్లం ఉండేటప్పుడు ఎండ వేడిలో కూడా వంట చేయడం కష్టమైపోతుంది, అందుకని పొద్దునే వండేస్తున్నాము. తత్మ వంట అంతా స్పందన వండేసింది. ఇది ఒకటే నా కోసం ఉంచమన్నాను, తనకి రాదు ఈ డిష్ చేయడం. ఇది నేను చేస్తానులే అమ్మా అని చెప్పాను అనమాట. ఇదిగో అది అలా క్రీమీగా వచ్చిన తర్వాత ఈ లోపల ఈ మామిడికాయ ముక్కలు ఉడికిపోయి చెక్ చేశాను నేను. ఒకవేళ ఉడకపోయినా 3/4 ఉడికినా కూడా ఈ మసాలా వేసిన తర్వాత మిగతాదంతా ఉడికిపోతుంది, టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు ఆ మూతలోను గ్రైండర్ జార్లోనూ ఉన్న దానిలో కూడా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని తీసేసుకోవడమే. ఎప్పుడు మన టైప్ వంటలే తింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా తింటే కూడా మనకు కూడా కొంచెం కొత్త ఐటెం తిన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు గమనించారో లేదో, ఇందులో టొమాటోస్ లేవు, ఉల్లిపాయ లేదు, అల్లం లేదు, వెల్లుల్లిపాయ లేదు. సో ఆ 4 లేకుండా వంటలా అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా టేస్టీ రెసిపీ అన్నమాట. నేను తినున్నాను. ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇదే గ్రేవీలో ఇలా మామిడికాయ ముక్కలు అవి వేసుకొని పులుపు కోసం ఫిష్ వేస్తూ ఉంటారు. నేను కేరళలో చూశాను, అందుకని చెప్తున్నాను. అవేవో చాలా రకాల ఫిష్లు ఉంటాయి కదా, అందులో కొంచెం స్మాల్ వెరైటీ ఫిష్ కూడా వాళ్ళు వేసుకుంటారనమాట. ఇదేమో వెజ్ రెసిపీ. సో ఇది బాగా కలిపి మళ్ళీ కొంచెం ఇంకాస్త నీళ్ళు కావాలంటే పోసుకొని, మనం చెప్పానుగా కన్సిస్టెన్సీ మనకు నచ్చినట్టు మనం చూసుకోవడం అంతే అనమాట. కొంచెం మూత పెట్టి కాసేపు ఉడికించాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నాం. పోపులోకి మళ్ళీ కొంచెం నూనె వేసుకుని, వాళ్ళైతే కేరళ అండ్ గోవన్ పీపుల్ అయితే కోకోనట్ ఆయిల్ తోటి చేసుకుంటారండి. నేను మామూలుగా మన నువ్వుపప్పు నూనె, రిఫైన్డ్ ఆయిల్ ఏదో ఆ రెండిట్లో అక్కడ ఏది కనబడితే అది వేసాను. కొన్ని ఆవాలు వేసాను, కొంచెం ఇంగువ వేస్తున్నాను. మొన్న ఊరగాయల కోసం తెచ్చిన ఇంగువ ఉంది కదా, సో అదే వాడుతున్నాను అనమాట. కొంచెం ఇంగువ అండ్ మనకు తాలింపు అనేటప్పటికి మనకు గుర్తొచ్చేది కరివేపాకు కదా, అది కూడా వేస్తున్నాను. కడిగి పెట్టుకున్నాను ముందే, మా ఇంట్లో చెట్టుకి కాసిందే కరివేపాకు. సో ఇదంతా తీసి ఇందులో వేసేయడమే, కూర రెడీ. సమ్మర్లోకి కొంచెం తీగా పుల్లగా కొంచెం కొబ్బరి టేస్ట్, కొంచెం ధనియాల ఫ్లేవర్ అన్నీ కలిసి నిజంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ కూడాను. తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలుసుంటే ఈ రెసిపీ మీరు కూడా ఇలాగే చేస్తారా, ఇంకా ఏమైనా డిఫరెంట్గా చేస్తారా, నాకు తప్పకుండా తెలియచేయండి. నేను కూడా ఇది చేయడం సమ్ 3rd or 4th టైమే. కేరళలో ఉన్నప్పుడు చేసాను, తర్వాత మళ్ళీ అవుట్ ఆఫ్ మైండ్ అయింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, సరే చేద్దాము, చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పి ఇవాళ ట్రై చేశాను అనమాట. ఇగో నాకు కొంచెం తిగ్గా అనిపించింది, అందుకని కొంచెం నీళ్ళు పోసాను. ఆ వేడి మీద పోసేస్తే అన్నీ కలిసిపోతాయి కదా సమానంగా. ఈ స్టేజ్లో మీరు టేస్ట్ కూడా చూసుకోవచ్చు, ఉప్పు సరిపోయిందా లేదా, బెల్లం అది సరిపోయిందా లేదా అన్నది టేస్ట్ చేసుకొని ఇంకా ఏమైనా పడతాయంటే వేయచ్చు. ఒకవేళ ఎండుమిరపకాయలు రుబ్బిన వాళ్ళు కూడా కారం సరిపోలేదంటే ఈ స్టేజ్లో కొంచెం మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ అందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో.
Please like, share and subscribe to my channel Varahi World. Signing off for today folks. Jai Hind.